దేవుని ఆజ్ఞలు యందు వాంఛ కలిగిన వ్యక్తులుగా బ్రతకాలి. నిజమే, మనలాంటి వాడే దావీదు భక్తుడు కూడా. అతడు ఆ దినాలలో మరి అతడు మనలాగే మనుగడ, మనకంటే గొప్ప బాధ్యతలు కలిగిన వాడిగా మనుగడ సాగిస్తూ ఉన్నాడు. మనమైతే మన కుటుంబాలతోనే మనుగడ సాగిస్తూ ఉన్నాం ఈ లోకములో. అయితే అతను అంతగా కుటుంబ బాధ్యతలను, ఆ రాజ్య భారాన్ని కలిగి ఉండి కూడా, అతను అంత బాధ్యత కలిగిన వాడు, అంత భారాన్ని కలిగిన వాడు కూడా దేవుని ఆజ్ఞలు ఎందంట వాంఛ కలిగిన వాడిగా కనపడుతున్నాడు. ఈ రోజున నీవు నీ కుటుంబంతో జీవిస్తూ ఉన్నావు. నీవు దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డగా ముద్ర వేయబడి బ్రతుకుచూ ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి మరి అటువంటి వాంఛ నీకున్నదా? నీ కుటుంబం హెచ్చించబడాలి, నీ కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడాలి, నీవు హెచ్చింపులోకి వెళ్ళాలి అని అంటే మరి భక్తుడు మరి దేవుని యొక్క ఆజ్ఞలు యందు వాంఛ కలిగిన వాడై ఉండి అతను అంటున్నాడు, నేను నోరు తెరిచి వగర్చుచున్నాను. ఎంతటి